అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టండి. తిరుమలలో ఈ తప్పులు అసలు చేయకండి. కొంతమంది అంటూ ఉంటారండి, అయ్యో నేను ఎంతో కష్టపడి తిరుమలకి వెళ్ళొచ్చానండి. కానీ కాలినడకన వెళ్ళొచ్చాను, కొండెక్కాను, అయినా సరే కష్టం ఏమిటో ఇంకా తీరలేదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది తిరుమల లాంటి గుళ్ళకు వెళ్ళినప్పుడు మనం పాటించాల్సిన కొన్ని నియమాలైతే ఉంటాయండి. అవి చేయకుండా ఉంటే మన కోరికలన్నవి నెరవేరవు. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలో మనం చేయకూడని తప్పులేంటో, అలాంటి పొరపాట్లేమిటో కూడా వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొట్టమొదటిదొచ్చేసి అదేమిటంటే వరాహస్వామి. వరాహస్వామి దర్శనం చేసుకోకుండా మనలో 100% మంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. అది చాలా చాలా పెద్ద తప్పు. అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాదండి, వరాహ క్షేత్రం. వరాహ స్వామి దగ్గర అక్కడ ఉండడానికి అనుమతి తీసుకుంటున్నప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఆయనకి 3 ప్రమాణాలు చేశారు. అవి ఏమిటంటే మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం, ఈ 3 నీకే ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశారట. ఒక ప్రమాణ పత్రం కూడా రాసిచ్చారు. స్వామివారు ఇప్పటికే ప్రమాణ పత్రం టీటీడీ మ్యూజియంకి వెళ్ళి చూస్తే మీరు అక్కడ పెట్టింది కొంతమంది రాసిచ్చాక అందులో స్వామి చెప్పిన మొదటి 2 అర్చక స్వాములు ఇప్పటికీ చేస్తున్నారు. మొదటి పూజ రోజు అలాగే వరాహ స్వామికి చేస్తారన్నమాట. వెంకటేశ్వర స్వామికి పెడతారు నైవేద్యం. కానీ మొదటి దర్శనం అనేది పాటించాల్సింది ఎవరు చెప్పరు. 100% మంది ఆ దర్శనం మానేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తారు. అది చాలా చాలా పెద్ద తప్పండి. ఎవరు చూసారులే అనుకుంటాం. మన కష్టాలన్నీ ఎవరు చూసి తీర్చాలనే కోరికలతో తిరుమలకి వెళ్తూ ఉంటాం. అలాగే చెప్పండి, మరి ఆయన కష్టాలు చూసినప్పుడు ఇక్కడ మనం చేసిన పనేమిటి, సరిగ్గా చేశామా లేదా అని చూడరా? వెంకటేశ్వర స్వామికి అసలు పురాణంలో వెంకటేశ్వర స్వామి క్లియర్గా ఒక మాట చెప్పారండి. ఇది తెలిస్తే పూర్వం శ్రీనివాస దర్శనాద్వ రహస్య శ్రీనివాసు నా తృప్తి అని చెప్తారు. అంటే నన్ను దర్శనం చేసే ముందు వరాహస్వామి దర్శనం చేయకుండా కానీ వస్తే ఆ దర్శనం నాకు అసలు తృప్తినివ్వదు అని స్వామివారే చెప్పేశారు. అంటే మీలో కొంతమంది కనిపిస్తూ ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఎందుకు పెట్టారండి అసలు ముందే వరాహస్వామి దర్శనం అని? దాని వెనుకాల ఒక అర్థం ఉందండి. తమిళంలో వరాహస్వామిని జ్ఞాన పిలుస్తూ ఉంటే జ్ఞానం ఇచ్చేవాడు అని అర్థం. మన శరీరంలో అన్నమయ్య కోసం, ప్రాణమయ్య కోసం, మనమై కోసం, విజ్ఞానమై కోసం, ఆనందమై కోసం అని ఉంటాయి కదా. వరాహస్వామి దర్శనం చేసుకుంటే మన జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించి అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆనందమయం కోసం ఆనంద స్వామిని చూడడానికి కుదురుతుందన్నమాట. అందుకని వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైన అనుగ్రహం అన్నది తప్పకుండా కలుగుతుందండి. ఇప్పుడు తిరుమల ఆలయంలో దర్శనానికి వెళ్తుంటే గరుత్మంతుడు ఉంటారు కదండి, మనకి స్వామివారు ఉంటారు కదా, సరిగ్గా పక్కనే ఒక స్తంభం మీద చూడండి వరాహ స్వామి ఉంటారు. అంటే ఒకవేళ అక్కడ దర్శనం చేసుకోకపోయినా ఇక్కడికి వచ్చి గుర్తిస్తే మనం ఒకసారి స్మరించి, ఓ స్వామి నన్ను క్షమించు, దర్శనం చేసుకోకుండా వచ్చేసాను, ఇక నుంచి తిరుమల వెళ్తే కనుక ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇంకా తిరుమలలో మనం చేసే రెండో తప్పు ఏంటంటే ఎప్పుడు పొరపాటును కూడా తిరుమలకి ప్రాపంచిక సుఖాలను అనుభవించడానికి మాత్రం కొండపైకి వెళ్ళకండి. దొంగతనాలు, దొంగ దర్శనాలు చేయడం ఎప్పుడూ పొరపాటును కూడా అటువంటి దర్శనాలు అసలు చేయకండి. ఏం పెట్టారో వాటిని పాటించండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి దర్శనం చేస్తే కనుక మళ్ళీ 6 నెలల పాటు చేయడానికి కుదరదు అని ఎందుకు పెట్టారు? లేకపోతే అక్కడ లక్షల మంది పెరిగిపోయారు, మళ్ళీ దానికి ఏదో బయోమెట్రిక్ సిస్టమ్ అలా అధిగమించాలి. కొండ మీద రూమ్ బుక్ చేస్తాడండి, ఎంత టాలెంటెడ్ అనుకుంటాడు చెప్పండి. ఇప్పుడు కూడా అలాంటి దొంగ దర్శనాలు చేయకండి. వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకోండి. అలాంటి దర్శనం చేస్తే అక్కడ అరగంట పాటు నిలబడి చూసి రావచ్చు. స్వామి అంతే కదా, గంట చూసామా, అరగంట చూసామా, మళ్ళీ బయటకు వచ్చి మన కుట్రలో, మన కుతంత్రాలు, మన దౌర్భాగ్య బుద్ధులు అలాగే ఉంటే చూసిన ప్రయోజనం ఏంటి చెప్పండి? మనసు కానీ పవిత్రమైందనుకోండి, అది ఆ దర్శనానికి ఉపయోగం. అందుకని దొంగ దర్శనాలు ఎప్పుడూ చెయ్యకండి. తిరుమలలో తప్పుడు పనులు చేశారా, తిరుమలలో కొట్టి తీరుతుంది. అది తప్పు
అన్నది మనకి తగులుతుంది. ఇలా 2 తప్పులు ఎప్పుడూ అసలు చేయొద్దండి. అందులో మొట్టమొదటిది పాదరక్షలు ధరించి మాడవీధిలో తిరగకూడదు. ఎందుకంటే ఆ కొండ అంత శాలిగ్రామ శిల. అసలు మీకు తెలుసు కదా! మోకాలు పర్వతం ప్రదేశం ఉంది కదా! అక్కడ నుండి రామానుజుల వారు మోకాళ్ళతో కొండెక్కారట. పాదాలతో తాకకూడదు. కొండపైకి ఎక్కాక ఇదంతా మోకాళ్ళతో నడిచారండి. లేదు కదా! మామూలుగా కాళ్ళతోనే నడిచారు కదా! మరి అదేమిటి శంకరాచార్యులు ఉన్నారా? మనకి తెలీదు. అలాగా అంటే ఆ కొండ అంత పవిత్రమైనది. అందుకే నేను మోకాళ్ళతో ఎక్కాను అని చెప్పే ఘటన మన మనసులో ముద్రించుకుపోయేలాగా చేశారు. పాదరక్షలతో ఎప్పుడు తిరగకూడదు అనే చోటే చెప్పులతో నుంచొని వాళ్ళతో వీళ్ళతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆలయాలు 4 వైపులా ఉన్న వీధులు పరమ పవిత్రమైనవి. అందులో ఎప్పుడు చెప్పులతో వెళ్ళొద్దు. అందుకే పాపం టీటీడీ వాళ్ళు ఎక్కడ మనకి కాలు కాలుతాయని మాడవీధిలో మాడవీధుల్లో వచ్చేసి వైట్ కలర్ పెయింట్ అయితే వేయించారండి. అంటే మీరు అలా ఎవరినైనా చూసారనుకోండి వెంటనే వెళ్ళి ఇలా వేసుకొని రాకూడదు మహాపాపం అని చెప్పి పక్కనే చెప్పులు ఇవి ఇప్పించండి. అలా చెప్పులు వేసుకొని రాకూడదని అయితే మీరు చెప్పండి మీకు తెలిసినంత వరకు. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే అలాగే రామానుజుల వారు చెప్పింది. ఇంకొకటి ఏంటంటే తిరుమల కొండ మీద స్వామికి తప్ప ఎవరు ఇంకా పువ్వులు ధరించకూడదు అని చెప్పారు. కొండ మీద పూసిన ప్రతి పువ్వు స్వామివారి ఉపయోగించాలి తప్ప ఇంకెవరు ధరించకూడదు అని. అందుకే చూడండి మనకు ఇవ్వరు. అక్కడ భూతీర్ణం ఉంది. ఆ నిర్మాణం కూడా మనకి ఇవ్వరు. అది తిరుమల కొండ మీద నిషేధం అన్నమాట. కానీ తిరుమలలో స్త్రీలు పూలు ధరించకూడదు అనేక బోర్డులు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆ కింద నిలబడే పువ్వులు కూడా అమ్మేస్తున్నారు. అమ్మేవాళ్ళు అమ్మకూడదు కదా! అంటే సమయం ఏం చేస్తామంటారు. ఈ 4 తప్పులు చేయకుండా త్రికరణ శుద్ధిగా స్వామి దర్శనం చేసుకోండి. అలాగే పుష్కర్లో స్నానం ఆచరించి ఆ తర్వాత మీరు స్వామివారి దర్శనం చేసుకున్న ఎంత గొప్ప ఫలితం అయితే వస్తుందో మీరే చూడొచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.